మేమైతే ఇవాళ క్యాంపింగ్ వీడియో చేయాలనుకుంటున్నాం. అదే విధంగా బయలుదేరినాం. ఇప్పుడు క్యాంపింగ్ వీడియో చేయాలని సామాన్ కూడా తెచ్చేసినాం ఆల్రెడీ. అదే ఇప్పుడు బయలుదేరుతున్నాం. అక్కడ పోయినాక మళ్ళీ చూపెడతాం. ఓకే ఫ్రెండ్స్. ఓకే ఇప్పుడైతే మేమైతే బయలుదేరినాం. నడుచుకుంటున్నాం. ఇక్కడైతే అన్ని పట్టేసినాం. గంజులు, అన్ని పట్టిలు, లైట్లు, డబ్బాలు అన్ని నీళ్ళ బాటిల్ అన్ని పట్టేసినాం. ఇప్పుడైతే పోవడం అయితే జరుగుతుంది. చూడండి. టైం అయితే అయిపోతుంది. 6 అవుతుంది, 6, 7 అయిపోతుంది. టైం కూడా టైం అయితే చీకటి అవుతుంది. మాకైతే అక్కడికి అంతే వరకు అన్ని చేసే వరకు 9-10 అవుతుంది అనుకుంటా. అయితే బయలుదేరుతాను. ఇదే తోవా. ఓకే గాయ్స్, చాలా తొందరగా అనుకున్నాం కానీ ఎందుకంటే ఇది పొద్దు కూడా చాలా తొందరగానే పోయింది. ఎందుకంటే చాలా పనులు ఉండే మాకు. మామిడి పోయింది కానీ కొద్దిగా లేట్ అయిపోయింది. ఇక సామాన్ తేవడానికి, అదే ఇది కోడిని తేవడానికి కొద్దిగా నడుస్తున్నాం. ఇక అవతల సైడ్ నడవాలంటే చిన్నగా ఒక బ్రిడ్జ్ ఉంది ఇక్కడ. ఆ బ్రిడ్జ్ నుంచి అటు దాటాలి. ఇప్పుడు అక్కడ నుంచి అటు నడుచుకుంటూ పోవాల్సింది. అటు కూడా ఇప్పుడైతే ఇది చూసారు కదా, ఈ చిన్న బ్రిడ్జ్ నుంచి ఇటు దాటాల్సిందే. దాటితే మళ్ళీ ఆ సైడ్ నుంచి మళ్ళా పోవాలి దేనికి. మళ్ళీ ఈ సైడ్ నడవాలి. ఇప్పుడు చూసారు కదా, కవర్ కూడా మరి దారుణంగా ఉన్నాయి. ఓకే, అక్కడ కనిపిస్తుందిగా, దాన్ని ఎక్కాలి. ఇప్పుడు మనం దాన్ని ఎక్కిన తర్వాత అటు కూడా లేవల్గా ఉంటది మీద కూడా. అది కూడా దగ్గరికి అయితే వచ్చినాం. కెనాల్ పక్కన ఇదైతే ఎక్కినాం. మీరు చూస్తున్నారు కదా, చీకటి అయితే అయిపోయింది మాకైతే ఇక్కడికి రావడానికి. అక్కడ కనిపిస్తుంది కదా వెనకాల, నాకు బల్బులు కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్నగా. అది మొత్తం అది ఆసిఫాబాద్ అనేది కుమ్రంభీం డిస్టిక్. అది లైట్ ఫోకస్ అవన్నీ కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడికైతే సేనుకైతే ఇప్పుడే అందినాం. ఈ సామాన్లు ఇప్పుడైతే పెట్టేసినాం. ఇక్కడ డిసైడ్ అయితే చేస్తున్నాం మేమైతే వంట చేయడం అని, ఎక్కడ చేయాలని డిసైడ్ అయితే చేస్తున్నాం. మేమైతే ఆల్రెడీ ఇక్కడికైతే అందినాం. చీకటి అయితే అయిపోయింది. డిసైడ్ అవుతున్నాం మేమైతే. ఓకే, అక్కడైతే అగ్గైతే అయిపోయింది. ఇక్కడ చేసిన ఆల్రెడీ. ఇవైతే బండలు అయితే పెడుతున్నాం. ఇప్పుడైతే పెట్టినాక ఇంకా ఇదైతే నీళ్ళైతే వేడైపోయింది. మేమైతే ఇప్పుడైతే ఇది కడుక్కుంటున్నాం. బియ్యం అయితే కడుక్కుంటున్నాం. వేయాలి ఇప్పుడు. ఇదైతే ఎన్ని తెచ్చినా ఇదైతే మూడైతే పర్లేదులే. ఇంత మస్తు సరిపోతుంది, పర్లేదు. రైస్ అయితే వేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ బాగా ఈ వేడైపోయింది. ఎందుకంటే ఇది సన్న రైస్ బాస్మతి కాదు, దాని కూడా చిన్న పేర్లు లెక్క ఉంటున్నాయి. ఇప్పుడైతే పేర్లు, బియ్యం పేర్లు. బాస్మతి అంటే అది పొడుగు ఉంటుంది మన హోటల్లో. అది ఒకసారి అది కూడా తెచ్చి తిందాం రా మనం కూడా. భానుమతి, దాన్ని కూడా మనం కూడా చూడాలి. ఆ రైస్ ని అంటే మరి అగ్గినైతే తొందరగా మనకి ఆకులు తేవడానికి పోతానం అన్నట్టు. ఇప్పుడు తెంపడానికి చూడండి, అదే అంటాం కదా గుట్టలు ఉంటాయి అవి టేకడం అనేది, అవి తేవడానికి ఇప్పుడైతే బయలుదేరినాం. అవి చేసుకోవడానికి పోతున్నాం. అయ్యా అప్పుడు చెప్పిన కదా నేను ఆకులు కోద్దామని. ఇప్పుడు వచ్చేసిన. ఇగో ఇట్లా అయితే ఉన్నాయి. మొత్తం చీమలు పట్టి తెల్లగా ఇట్లున్నాయి. ఆకైతే మంచిగానే ఉన్నది కానీ ఇదైతే ఇట్లా ఉన్నది ఫ్రెండ్స్. కింది చెప్దాం, మీది ఉంటే ఉండని. మనకు మంచిగానే ఉన్నాయి. ఇవి అయితే మనకే 4 అయితే సరిపోతాయి. 4-5-6 తీసుకోవడం. ఎందుకంటే టమాటాలు కూడా, పులుసు కూడా ఏదైనా పోసినా కూడా కింద కూడా కారదు అన్నట్టు. కింద ఇస్తరాకు కట్ట ఎట్లా మనం ఇస్తరాకు ఎట్లా తింటామో అది కూడా సేమ్ ఇట్లనేగా ఆయన. తిందాం, మంచిగా ఉన్నాయి. ఇప్పుడైతే తెంపడం అయితే జరిగింది.
ఇప్పుడు మన పోతానమ్మ వాళ్ళకి ఇన్నైతే తెంపినాం మేమైతే. చేస్తున్నాడు మనం ఇప్పుడైతే చూద్దాం. ఇక్కడైతే ఉల్లిగడ్డలు ఇవి కడిగి చేసుకున్నాం మనం అయితే. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు దీని కోడింగ్ కూడా చేయాలి. ఓకే, రైస్ అయితే ఉడికింది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు రైట్ ఉడికిందిలే, మంచిగానే అయిపోయింది, ఉడికింది, పర్లేదు. చాలా వేడి. ఇప్పుడైతే కర్రీ అయితే చేసుకోవాలి. రైస్ అయితే అయిపోయింది. ఓకే, అవి అయితే తొందరగా కోసాయి. కోడిని అయితే మనం ఇప్పుడైతే కట్ చేయాలని ఉన్నది. చికెన్ అయితే కొట్టుకోవడం అయితే జరిగింది. ఇక లాస్ట్ రెండు ఒక పీస్ ఉంది, ఇది కొట్టుకుంటే కట్ చేసుకోవడమే. ఇది అయితే పీస్ లెక్క ఉన్నది. ఇది అయితే కట్ చేస్తే కర్రీ చేసేస్తాం. అది చేసుకో, రెడీ చేసుకో. మీరు కూడా రెడీ చేసుకుంటాం. అయిపోయినట్టు ఇది రెడీ చేసి ఇవి టమాటా కోసేది. ఇప్పుడైతే చికెన్ అయితే రెడీ అయితే చేసుకున్నాం. ఇక్కడ గంటలు అయితే పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడైతే కారం ఉప్పు అవన్నీ అయితే వేసుకున్నాం. అయితే సరిపోద్ది కారం మొత్తం అయితే వేసుకున్నాం. ఓకే, మనకి ఎందుకంటే మిరప ప్యాకెట్ ఉంది అంటే అదే మళ్ళీ ఇవన్నీ వేసి లైట్గా ఉండాలి. కారం ఉన్నట్టు ఉండాలి, లేనట్టు అనిపించాలి. అట్లా చెయ్యాలంటే ఇట్లా వేసుకోవాలి. గంటే ఇది గంటే అది కూడా వేసి దీంట్లో పోస్తే దాంట్లో డైరెక్ట్ కలిపేస్తే బాగుంటుంది, మంచిగా అవుతుంది. కలపలేదు అన్ని మిక్సింగ్. టమాటాలు ఇంకేమున్నాయి, నూనె కూడా సింపు, నూనె ప్యాకెట్ చింపేసాయి. రైస్ వేసినవేమో ఉల్లిగడ్డలు అక్కడ ఉన్నాయి, అక్కడ గంజి ప్లేట్లా. వేసుకుంటున్నాం కదా. ఒకటి టెస్ట్ అయిపోతుంది. చిన్న సాగు మనం మర్చిపోయినాం బాగా టెన్షన్లో. తొందరగా సరిపోతుంది. ఇప్పుడైతే కలపడం జరుగుతుంది. కలుపుతున్నాం ఇక్కడ. వీడు మన కుక్కు మాస్టర్ వంటలు అయితే ఎరగదీస్తాడు వీడు. అన్ని వంటలైనా కానీ మా అన్న మాత్రం చేస్తాడు. ఇది ఇప్పుడు తింటేనే తెలుస్తుంది ఎంత హైలైట్ అయిపోతుందని. ఈ విధంగా కలుపుడైతే జరగడం జరుగుతుంది. చాలా మరిగా మొత్తం కలవాలి. కలిసినాక మిక్సిన అయిపోయినాక తర్వాత పెట్టాలి. ఇది అదిరిపోతుంది. ఇక కొంచెం ఆయిల్ వేద్దామా, సరిపోద్దా? ఆయిల్ సరిపోతుంది, కొద్దిగా లైట్ గా, ఎందుకంటే మనం తొందరగా నీళ్ళు పోయొద్దు, దీంట్లోనే ఉడకాలి. ఆయిల్ తోటే ఒక గంట సేపు ఉడకాలి ఆయిల్ మీద, సరిపోద్ది. కర్రీ అయితే ఉడకడం అయిపోయింది. కర్రీ అయితే చూసారు కదా ఫ్రెండ్స్, కర్రీ అయితే ఉడకడం అయిపోయింది. ఇప్పుడైతే దించేద్దాం. దీన్ని దించేసి మనమైతే తినడం అయితే స్టార్ట్ చేద్దాం. ఈ పక్క పెట్టారా? కర్రీ అయితే దించేసిన. అయితే మనం అయితే ఇప్పుడు కూర్చుందాం. ఇప్పుడైతే కర్రీ ఉంది, రైస్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక లైన్ కూర్చుందాం. ఓకే, నేనైతే ఇప్పుడైతే రైస్ పెట్టుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. వేసుకోవాలి, చేస్తాం ఇప్పుడు.
చేస్తున్నా, స్టార్ట్ అయితే చేస్తున్నాం. ఇదైతే మా వానికి కెమెరామెన్కి ఇక్కడైతే పెట్టుకున్నాను నేనైతే ఆటోగ్రాఫ్. ఇక్కడికైతే మనం పెట్టుకున్నాం. ఇక్కడ 30 కొద్దిగా జూమ్ చేయి బాబు. ఇక్కడ రౌండ్ ఉన్నదిగా, ఇక్కడ 30 రౌండ్ చూసారు కదా. ఈ విధంగా అయితే ఫ్రెండ్స్ ఈ నిమిషాలు అయితే కట్ చేస్తాం. ఇక్కడ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే చూస్తున్నాం చేసినాం మేమైతే. టేస్ట్ ఎట్లా ఉంది? బాగుందా చికెన్? సూపర్ అండి. అదిపోయిందా? టేస్ట్ ఏమైనా తక్కువపోయిందా? కొద్దిగా సాల్ట్ ఉంటే ఇక్కడైతే సాల్ట్ చేసి సిరాడు అయితే హైలైట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడైతే వేసుకుంటా. ఇప్పుడు మనం కొద్దిగా ముక్క టేస్ట్ చేద్దాం. ఇంతసేపు పులుసు తోటి తింటుండే, ఈ ముక్కతోటి నేను టేస్ట్ చేస్తాను. మొత్తం ఎట్లా ఉండేది అనేది తెలిసిపోతాయి. ఓకే, ఇక్కడైతే చూద్దాం. ఇది కూడా బాగానే ఉంది, ఇది కూడా ఉడికింది బాగానే. మంచిగానే ఉడికింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఉంటాను నేను. ఓకే, ముక్క అయితే హైలైట్ వచ్చింది ఫ్రెండ్స్. వీళ్ళు ఇంకా ఎప్పుడైనా వీలు ఉంటే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, మరి మీరు కూడా ఇలాగా ఒకసారి బయటకు పోయి ట్రై చేయండి. ఎందుకంటే ఇలా కేక్ రైగులు తింటే అన్నం ఇలా బాగా టేస్ట్ వస్తుందో ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడైతే నేను కూడా తింటున్నా. చూస్తున్నాం మనం కూడా ఇక్కడ టేస్ట్ చూడాలి కదా. ఓకే, వేడైతే బాగుంది. ఇక్కడ వినకపోతున్నాను ఎందుకంటే చాలా వేడైంది. హైలైట్ ఉంది, కేక్ ఉంది, సూపర్ సూపర్ ఉంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, నేనైతే తిన్నా, అయిపోయింది, పూర్తిగా అయిపోయింది. నేనైతే తిన్నా. ఇక నేనైతే లేవడం ఇప్పుడైతే లేస్తున్నా. మావాడు కూడా కెమెరామెన్ ఇప్పుడు కూర్చుంటాడు. నెక్స్ట్ నేను లేస్తున్నా. ఇక్కడైతే ఉల్లిగడ్డ ఫ్రెండ్స్, ఉల్లిగడ్డ తింటాను. వేసిండు నన్నైతే ఒక్కడి నుంచి చేశారు. ఇప్పుడు ఇవన్నీ నేర్చుకుని మీటగా వచ్చినప్పుడు ఈ గంజి పట్టుకొని అటు తింటా పక్కకి. మన కెమెరామెన్ అయితే ఇప్పుడైతే లాస్ట్ అయితే కూర్చున్నాడు. అయితే అలాగే తింటున్నాడు మనోడు కూడా. మన రివ్యూ కూడా తీసుకుందాం. అనేది బాగుంది. హలో ఫ్రెండ్స్, మేమైతే అన్నం తిని ఇప్పుడే పండుకుంటున్నాం. ఇక మా అన్న అయితే ఇంకా తెలుగు దశలు తీసుకుంటుంటే మా కెమెరామ్యాన్ అయితే పండుకున్నాడు. ఇదే మా గుడిసి ఇక్కడనే. పొద్దున అయితే మీకు క్లారిటీగా చూపెడతాం ఫ్రెండ్స్. అలాగే టైం కూడా బాగానే అయిపోయింది, ఎందుకంటే 11:47 అయిపోయింది. అలాగే పొద్దున్న మళ్ళా కలుసుకుందాం. మనం కూడా పొద్దున అది ఆపైంది, మళ్ళీ ఒకసారి చూపెట్టు. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన టైం కూడా చాలా అయిపోయింది, 11:00. అలాగే పొద్దున కూడా మనం కలుసుకుందాం. అలాగే పొద్దున కూడా ఒక సీన్ చూడాలనుకుంటాం, చూపెడతాం మీకు. అది ఏంటంటే సన్ రైజ్ అనేది తప్పకుండా చూపెడతాం. అలాగే ఇంకా ఇదైతే మాది అనుకునేది కవర్ వేసుకునేది. అలాగే మన దీని మీద ఇంకొకటి ఉన్నాయి ఫ్రెండ్స్, గుడిసే. అది మీద కూడా ఇగో ఇది మేము మీద పండుకుంటాం మేము నైట్ వచ్చినప్పుడు. ఇప్పుడైతే మేము ఇప్పుడు చీకట్లో కనిపిస్తుంది. ఇప్పుడు మన కెమెరామెన్ కూడా పడుకున్నాడు, మనం కూడా పడుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఓకే హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడైతే లేచాము. ఇప్పుడైతే ఇంటికి అయితే పోవడం జరిగింది. అదే మీకు నైట్లో అనుకున్నాం కదా, సన్ చూపెడతాం అనుకున్నాం కదా, చూపెట్టలేకపోతే ఎందుకంటే మబ్బు అది మొత్తం పొగ వచ్చింది. చూస్తున్నారు కదా, కొండలు కూడా కనిపిస్తలేదు అక్కడ. అయితే మొత్తం చుట్టుగా మంచి లెక్క అయిపోయింది పొగ. సన్ కూడా కనిపిస్తుంది, మామూలుగానే కనిపిస్తుంది. అది కూడా కనిపించడంలో
కనిపిస్తలేదు. మొత్తం పొగ అనేది కమ్ముకొని వచ్చింది. ఇప్పుడైతే మేమైతే బయలుదేరుతున్నాం ఇంటికి అయిపోదామని. ఇప్పుడైతే ఇంటికి అయితే బయలుదేరదాం. ఓకే ఫ్రెండ్స్. ఎవరా బాబు పొద్దున చేనికి వచ్చినాము. చూసారు కదా, మేమైతే నైట్ వచ్చినాం కానీ చూపెట్టలేకపోయినాం. ఇక్కడైతే ఇదే నైట్లో వచ్చింది తోవ మాది. మరి ఘోరంగా ఉంది. ఇప్పుడైతే మేమైతే అయిపోయింది, క్లియర్ అయిపోయింది. ఇప్పుడు అలాగే మా కేబీ ట్రావెల్ అనే ఛానల్ కి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.